దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడంపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. 2025 నాటికి పూర్తి చేసి 7 జిల్లాల్లో తాగునీరు అందించి సస్యశ్యామలం చేయాలని టార్గెట్గా పెట్టుకుంది. అందులో భాగంగా ప్రాజెక్టు పనులను ఇవాళ 4 మంత్రుల బృందం పరిశీలించబోతోంది. దేవాదుల ప్రాజెక్టు పంపింగ్ స్టేషన్ వద్దే ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష చేయబోతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. ఇక తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించాలన్న రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం మేరకు నీటిపారుదల శాఖ పనులను వేగవంతం చేసింది. మొత్తం 3 దశల్లో నిర్మాణం పూర్తి చేయాలన్న ప్రణాళికతో మొదలుపెట్టిన దేవాదుల ప్రాజెక్టు పనులు ఇప్పటికీ భూసేకరణతో సహా 91% పూర్తయ్యాయి. మిగిలిన పనులు పూర్తి చేసి 2025 డిసెంబర్ నాటికి 89,312 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పిస్తోంది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టు పురోగతిపై రివ్యూ చేయబోతున్నారు. ప్రాజెక్టు పరిశీలనకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సహా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో పాటు రాజ్యసభ, లోక్సభ, శాసనమండలి శాసనసభ్యులు పాల్గొనబోతున్నారు. ఇక 2004-05లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 6,000 కోట్లకు పైగా అంచనా వ్యయంతో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టును ఆ తర్వాత ఫేజ్ 2, ఫేజ్ 3లుగా విస్తరించడంతో అంచనా వ్యయం 17,500 కోట్లకు పెరిగింది. ఇప్పటి వరకు 14,188 కోట్ల ఖర్చుతో ప్రాజెక్టు నిర్మాణ పనులు అంతిమ దశకు చేరుకున్నాయి. మొత్తం భూసేకరణ 33,224 ఎకరాలుగా నిర్ణయించగా ఇప్పటి వరకు 30,268 ఎకరాలను సేకరించారు. మరో 2,957 ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక మొదటి దశలో 3 రిజర్వాయర్లు, 4 పంప్ హౌస్ల ద్వారా 1,24,000 ఎకరాల ఆయకట్టుకు 350 క్యూసెక్ల నీరందించారు. రెండవ దశలో 9 రిజర్వాయర్లు, 7 పంప్ హౌస్ల ద్వారా 1,93,000 ఎకరాల ఆయకట్టుకు నీరందించారు. ఇక మూడో దశ సైతం అంతిమ దశకు చేరుకోవడంతో 2,40,000 ఎకరాల ఆయకట్టుకు 10 పంప్ హౌస్ల ద్వారా 1,750 క్యూసెక్ల నీటిని విడుదల చేసేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. మల్టీ స్టోరేజ్ ఎత్తిపోతల పథకంగా ఉన్న ఈ ప్రాజెక్టులో గోదావరి నీటి మట్టం నుంచి 469 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయబోతున్నారు. మొత్తం 39.16 టీఎంసీల నీటిని ప్రతి సంవత్సరం 170 రోజులు ఎత్తిపోయబోతున్నారు. ఫేజ్ 1, ఫేజ్ 2తో పాటు ఫేజ్ 3లకు మొత్తం 499 మెగావాట్ల విద్యుత్తును ఉపయోగించబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి, దేవాదులకు పర్యటనకు సంబంధించి మొత్తం 4 మంత్రులకు సంబంధించినటువంటి పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారు అయితే ఇప్పటి వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కకు సంబంధించినటువంటి పర్యటన ఖరారైంది, ఫైనల్ అయింది. దాని నేపథ్యంలో మరికొద్ది సేపట్లోనే ఎక్కడైతే సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి బ్యారేజ్ ఉందో ఆ బ్యారేజ్ కి సంబంధించి మరికొద్ది సేపట్లోనే మంత్రులు చాపర్ ద్వారా చేరుకుంటారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా మిగతా అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి సీతక్క ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. పూర్తిగా దేవాదులకు సంబంధించినటువంటి 3 ఫేజెస్ లోపల మొత్తం ఉమ్మడి 3 జిల్లాలు, ఉమ్మడి నల్గొండ, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతాల లోపల బీడు భూములను సస్యశ్యామలం చేయడంలో భాగంగా ఈ ప్రాజెక్టులు చేపట్టారు. మొదట తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేపట్టినటువంటి ప్రాజెక్టు ఇప్పటి వరకు అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2వ దశ పూర్తయింది. 3వ దశ కూడా మరికొన్ని పనులు ఉండడంతో వాటిని పూర్తి చేసేందుకు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం అదనంగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆయకట్టుకు అదనంగా సేద్యంలోకి రానున్న 89,312 ఎకరాల కొత్త ఆయకట్టును సాగులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. వరంగల్, అదేవిధంగా హన్మకొండ, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, జనగామ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఈ జిల్లాల పరిధి లోపల భూములన్నీ కూడా సస్యశ్యామలమయ్యేందుకు వాటికి సాగునీరు అందించేందుకు మా మంత్రులు ఈ సమీక్షలో మొత్తం పూర్తి కులంకుశంగా అధికారులతో చర్చించేటువంటి షెడ్యూల్ ఖరారు చేసినటువంటి పరిస్థితి. మంత్రులతో పాటు ఈ మొత్తం ఈ జిల్లాల పరిధిలోకి వచ్చేటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, ఎంపీలు వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసినటువంటి పరిస్థితి. 2025 డిసెంబర్ నాటికి
ఈ దేవాలయాలను మొత్తంగా కూడా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ సమీక్ష కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. దీని మీద మొత్తం ఏలూరు నగరంలో కూడా బ్రీఫింగ్ ఇచ్చేటువంటి అవకాశం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసే దానికి సంబంధించిన ఏర్పాటు కూడా చేశారు. రైట్, థ్యాంక్ యూ కుమారస్వామి.